పార్టీలకు అతిథులకు పాల్గొని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర స్వర్గీయ శ్రీ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా అభిమానులు నివాళులర్పించారు. ఈరోజు దివంగత మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ వారికి నివాళులు అర్పించాము. వారి కుటుంబంతో సుమారు 40 సంవత్సరాల నుంచి మాకు అనుబంధం ఉండేది. సుబ్రహ్మరెడ్డి గారి ఎలక్షన్లో కూడా మేము తిరిగి పాల్గొనడం జరిగింది. వారికి ఈరోజు మేము నివాళులు అర్పించడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. సుబ్రహ్మరెడ్డి గారి ఫ్యామిలీ అంతా కూడా ప్రజాసేవలో అంకితమై ఉండింది. సుబ్రహ్మరెడ్డి గారి టైంలోనే అనేక రకమైనటువంటి విద్యా సంస్థలు, అన్ని జూనియర్ కాలేజీలు ప్రతి నియోజకవర్గానికి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే తుఫాన్ నగరు, వెంగళరావు నగరు అన్నిటికీ కూడా 60 అడుగుల రోడ్లు, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ ట్యాంకులు పెట్టడం కానీ అవన్నీ కూడా మాగుంట కుటుంబం ఎంతో సేవ చేశారు. ఈరోజు పార్వతమ్మ గారి టైంలో సోమశీల నుంచి ఉత్తర కాలువ 200 కోట్లు తీసుకొచ్చిన ఘనత ఆమెదే. పొన్నాల లక్ష్మయ్య గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించుకొని డబ్బు రిలీజ్ చేసి వర్క్ పూర్తి చేశారు. ఆ కనెక్షనే ఇప్పుడు ఈరోజు మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి ఉండటం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ ట్యాంక్ నీళ్ళే మన టౌన్ కూడా ఈరోజు అన్నీ వస్తూ ఉన్నాయి. ఈరోజు మనం నిలబడ్డ ఈ 4 రోడ్లు, సిమెంట్ రోడ్లు కూడా మాగుంట పార్వతమ్మ గారి టైంలోనే వేయటం జరిగింది. అట్లాగే శ్రీనివాసరెడ్డి గారి టైంలో కూడా ఎంతో కావులకి సేవ చేశారు. వారి కుటుంబాన్ని స్మరించుకోవడం కూడా మనకి బాధ్యత. ఇదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి అభివృద్ధి అజెండాని కంటిన్యూ చేస్తారని భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆర్టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. శేషులు దివంగత పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కోశాధికారిగా కావలి ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. వారి సతీమణి మాగుంట పార్వతమ్మ గారు ఒక దఫా ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చిన ఘనత వాళ్ళదేను. కావలి తుఫాన్ నగరు సిమెంట్ రోడ్లు అయితేనేమి, అదేవిధంగా చివరి వరకు ఈ సొంత నిధులతోటి కరెంటు పోల్స్ నాటించిన ఘనత ఆ రోజు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారిది. అదేవిధంగా మా ప్రాంతంలో ఉన్న నీటికి కటకట్లాడే పరిస్థితుల్లో సొంత నిధులతోటి సింటెక్స్ ట్యాంకులు నిర్మించి ప్రజలందరికీ కూడా ఉచితంగా మంచినీటిని సరఫరా చేసిన మహానుభావుడు శ్రీ మాగుంట సుబ్రహ్మరెడ్డి. ఎన్నికల ముందు కాకుండా ఎన్నికల అనంతరం కూడా 5 సంవత్సరాలు నీటిని అందించిన గొప్ప వ్యక్తి. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఎన్నికల ముందు ఏదో హామీ చేసి ఎన్నికల కోసం సర్వీస్ చేస్తుంటారు. కానీ అలా కాదు, ఆ కుటుంబం ప్రజల కోసం నిరంతరం ప్రజలతోటే ఉంటూ ప్రజల మన్ననలు పొందిన గొప్ప కుటుంబం. మరణానంతరం కూడా శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు ఆ దోషుల్ని క్షమించడం ఇంకా గొప్ప విషయం. అలాంటి వ్యక్తుల్ని మనం స్మరించుకోవడం కావలి పట్టణ వాసులుగా మన మంచి సాంప్రదాయం. వారికి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. జై మాగుంట సుబ్రహ్మరెడ్డి, జై జై పార్వతమ్మ. కావలి పట్టణంలోని బృందావనం కాలనీ సొసైటీ అధ్యక్షులు శ్రీరామ్ మాలాద్రి గారు కొండపెట్టుకున్న దేవస్థానం చైర్మన్గా పనిచేశారు. వారితో కలిసి ఈరోజు మాగంటి సుబ్రహ్మరెడ్డి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ముఖ్యంగా మాగంటి సుబ్రహ్మరెడ్డి గారు పార్లమెంటు సభ్యుడిగా, వారి సతీమణి పార్లమెంటు సభ్యురాలుగా, అదేవిధంగా వాళ్ళ బ్రదర్ పార్లమెంటు సభ్యుడిగా వాళ్ళ కుటుంబం అంతా కూడా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో విద్యా సంస్థలు ఏర్పాటు చేసి కావలి పట్టణాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసి, అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాన్ని
మరి కావలిని ప్రత్యేకంగా శ్రద్ధ చేసి వారు మంచినీటి సప్లై చేయడంలో కానీ సమ్మర్ స్టోరేజ్ నిర్మాణం చేయడంలో కానీ కావలి పట్టణంలో అన్ని వీధులకి సిమెంట్ రోడ్లు వేయడంలో కానీ వారి హయాంలో కావలి అభివృద్ధి చెందింది. ఒంగోలు పార్లమెంటు ప్రాంతం కూడా చాలా వరకు అభివృద్ధి చెందింది. కాబట్టి అలాంటి మాగంటి సుబ్రహ్మణ్యారెడ్డి గారు లేనిది రాజకీయాల్లో తీరని లోటు. కాబట్టి వారి ఆశయాలు కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీ కానీ మాగుంట సుబ్రహ్మణ్యారెడ్డి గారి యొక్క ఆశయాలను కొనసాగించాలని, అదేవిధంగా వారి సతీమణి గారు కూడా పార్వతమ్మ గారు ఒంగోలు పార్లమెంటు కావలి ఎమ్మెల్యేగా పనిచేశారు. కాబట్టి వాళ్ళ ఆశయాలు కొనసాగించడానికి వాళ్ళ అభిమానులు కానీ పార్టీ నాయకులు కానీ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆశయాలు కొనసాగించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.